పనిచేసింది. దాని మొత్తాన్ని సిట్ ఎక్కడ చూపెడుతుంది? రాబోయే రోజుల్లో 4 కానిస్టేబుల్ అని చూపెడుతుంది. అది కూడా ఇప్పుడు పోటీలు పడుతుంటారు, నన్నొద్దు అని చెప్పేసి. ఫైనల్గా ఒక 4 కానిస్టేబుల్ని అయితే చూపెట్టాలి. చూపెట్టిన తర్వాత అంతతో కేసు క్లోజ్ చేస్తారనమాట. ఒక రకంగా ఈ కేసులో నాగరాజు గారు బలిపశు అయ్యారా లేదని ఒకటి, రాజకీయంగా పవన్ కళ్యాణ్ గారి మీద వస్తున్న వ్యాఖ్యలు విమర్శల్ని అడ్డుకునే విషయంలో బాబు గారు బాగా సక్సెస్ అవుతున్నారా? తాజాగా నిన్న కూడా మాట్లాడుతున్నారు, ఆయన కులం రంగు అంటిస్తున్నారు పవన్ కళ్యాణ్కి అనేది నిన్న మీటింగ్ లో కూడా మాట్లాడారు. ఇందులో జరిగింది ఏంటంటే చంద్రబాబు గారు కూడా దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆ కేసుని ఎట్లాగ టేకప్ చేయాలో అర్థం కాక. ఇంతవరకు సాధారణంగా బాబు గారిని వ్యూహ చతురుడు అంటుంటాం, కానీ బాబు గారి కంటే వ్యూహ చతురుడిని పవన్ కళ్యాణ్ నిరూపించుకున్నారు. ఆయన కులం పేరుతో ఎవరో తిట్టలేదు, లేకపోతే ఏంటి అన్నది ఏదో బచ్చేగాళ్ళు ఎవడో మాట్లాడుంటారు, లేకపోతే ఆయన స్థాయికి తగినటువంటి వాళ్ళు ఎవరో మాట్లాడుంటారు. పవన్ కళ్యాణ్ స్థాయి, చంద్రబాబు స్థాయి, జగన్మోహన్ రెడ్డి స్థాయి ఒకటి కదా. జగన్మోహన్ రెడ్డిని పరామర్శించి చంద్రబాబుని సవాల్ చేశారు, రాష్ట్ర ప్రభుత్వాన్ని సవాల్ చేశారు, డీజీపీని సవాల్ చేశారు, అంతే కదా. ఎక్కడన్నా ఇందులో కాపు యువకుడు లేకపోతే కాపు సామాజిక వర్గం వాళ్ళనే తొక్కేస్తున్నారు, కాపు సామాజిక వర్గం వాళ్ళనే నాశనం చేసేస్తున్నాను, ఓన్లీ ఒక పాయింట్ మాట్లాడాడు అతను, ఏమీ లేదు కదా. కానీ కులాలు ఎత్తినటువంటిది వీళ్ళు ఎత్తుండొచ్చు, వాళ్ళ పేపర్లో రాసి ఉండొచ్చును, వాళ్ళకి సంబంధించిన నాయకులు ఎత్తుండొచ్చు. వీళ్ళు కూడా ఇంతకుముందు దళిత నాయకుడు